మచిలీపట్నం నుండి కాకినాడ వెళ్లే NH216 హైవే గోదావరి నదిపై నిర్మించిన చించినాడ బ్రిడ్జిపై అయితే మనం ఉన్నాం. ఇది మరమ్మతుల నిమిత్తం 5 నెలల క్రితం నుండే ఈ బ్రిడ్జిని అయితే మూసివేసినట్టు ప్రయాణికులు తెలుపుతున్నారు. విషయానికి వస్తే ఈ ఒక బ్రిడ్జికి ఒక 50 భాగాలుగా ఒక బ్రిడ్జిని 50 భాగాలుగా అయితే విభజిస్తారు. విభజించి ఒక్కొక్క భాగానికి 4 వైపులా కూడా స్ప్రింగ్లు అయితే ఏర్పాటు చేస్తారు. ఆ స్ప్రింగిల్ని 15 సంవత్సరాలకు ఒకసారి మనం మార్పులు అయితే చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఈ బ్రిడ్జి ఇంచుమించుగా ఈ బ్రిడ్జి నిర్మించి 2001లో నిర్మించారు. ఇంచుమించు 25 సంవత్సరాలు అయితే అయ్యింది. కానీ ఈ ఒక 5 నెలల క్రితం అయితే ఈ బ్రిడ్జిని ఆ స్ప్రింగ్లు అయితే మార్పు చేయడానికి మరమ్మతుల నిమిత్తం నిలుపుదల అయితే వేశారు. భారీ వాహనాలన్నింటినీ కూడా నిషేధించారు. కానీ 5 నెలల క్రితం ఈ బ్రిడ్జిని అయితే నిషేధించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి మరమ్మతులు అయితే చేయలేదు. ఈ కారణం చేత చాలామంది ప్రయాణికులు, కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ద్విచక్ర వాహనాలు, లైట్ మోటార్ వెహికల్స్ తప్ప ఎటువంటి భారీ వాహనాలు అయితే రానివ్వట్లేదు. దీని కారణం చేత స్కూల్కి వెళ్ళే కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు అయితే పూర్తిగా నిషేధించారు. దానికి అనుమతి అయితే లేకుండా చేశారు. దీనివల్ల ప్రజలు కానీ ప్రయాణికులు అవనివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే తెలుస్తుంది. ఇదే విషయంపై మనం కొంతమంది స్టూడెంట్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కొంచెం మంది స్టూడెంట్స్ అయితే మనతో ఉన్నారు. ఎలా ఉంది అసలు? ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని నెలల నుండి పరిస్థితి ఎలా నడుస్తుంది? 3 months నుంచి ఇదే జరుగుతుంది అన్న. డైలీ అప్ అండ్ డౌన్ తిరగాల్సి వస్తుంది. బస్సెస్ అయితే కొన్ని బస్సులు అటు ఉంటాయి, కొన్ని బస్సులు ఏమో అటు అవతల పక్కన ఉంటాయి. డైలీ మార్నింగ్ ఇటు సైడ్ మళ్ళీ అప్ అండ్ డౌన్ తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు లాబీలా లేదంటున్నారు. సంక్రాంతిమైన అప్పటికల్లా అవగొట్టమని ఆర్డర్స్ వచ్చినాయి. కానీ ఇప్పటికీ అవుతుంది లేదు తెల్లో చెప్పలేము. అంటే కాలేజీ యాజమాన్యాలు కానీ లేకపోతే ఈ మార్గాన్ని వెళ్ళే ఊరు వాళ్ళు కానీ ఏమన్నా కంప్లైంట్లు అని ఇచ్చారు? ఎవరు కలెక్టర్ స్థాయిలో కానీ ఎవరు అధికారులు కానీ కంప్లైంట్లు ఇవ్వడం ఏం జరిగింది? కంప్లైంట్ గురించి ఏం తెలియదన్న మాకైతే. మేము డైలీ వెళ్ళి వస్తాం కాబట్టి మాకు అవి తెలియవు. అంటే డైలీ మాకైతే నడిచాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. తీసుకొచ్చి అంటే ప్రయాణికులు బస్సులు, ఆర్టీసీ బస్సులు అని తిరుగుతున్నాయి. ప్రయాణికులు వాళ్ళు ఎలా వెళ్తున్నారు? వెహికల్స్ అయితే పెద్ద వెహికల్స్ అయితే ఏం తిరగట్లేదు. ఓన్లీ చిన్న వెహికల్స్, ఓన్లీ ఆటోస్, కార్స్, బైక్స్ అటు సైడ్. మెయిన్ లారీస్, పెద్ద రవాణా అయితే ఆపేశారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బస్సులు, ఆర్టీసీ బస్సులు అనేవి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే అక్కడ ప్యాసింజర్లు అక్కడ దింపేస్తున్నారు? అవతల సైడ్ బస్సు ఉంటుంది, అక్కడ ఆపేస్తారు. మళ్ళీ అవతల బీచ్ నడిచేటప్పటికి లేకపోతే ఆటో ఏదో ఉంటుంది, అవతల మళ్ళీ అవతల 50 బస్సులు ఉంటాయి. మళ్ళీ అంటే గవర్నమెంట్ ఆటోలు అక్కడ పెట్టిందా, లేకపోతే మనం ఛార్జెస్ ఇచ్చుకోవాలి? ఛార్జెస్ అయితే ఇచ్చుకోవాలి. ఎవరైనా సరే ఛార్జెస్ ఇచ్చుకోవాలి. గవర్నమెంట్ అయితే ఏం పెట్టలేదు. అవతల నుంచి అవతలకి అవతల బస్సు దిగడం మళ్ళీ అవతల ఛార్జెస్ నార్మల్గా అవుతాయి. మరి దీని మీద అధికారులు ఎవరికి కంప్లైంట్ ఇవ్వడం కానీ, అంటే లేడీస్కు ఉచిత బస్సు అన్నారు కదా, ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు. మరి అక్కడ వరకు కూడా ఉచితంగా బస్సుకు వస్తారు, అక్కడ నుండి మరి ఆటోకి, ఇక్కడ నుండి మళ్ళీ ఉచిత బస్సు. మరి దీని గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఇక్కడ ఇష్యూలు ఏం జరగలేదు? అవి జరగలేదు అన్నది. అవి పెద్దగా ఏం జరగలేదు. కానీ నార్మల్గా డైలీ నడుస్తున్నారు అంతే. నార్మల్గా ఎక్కి వాళ్ళు ఎక్కుతున్నారు. కనమ వాళ్ళు అయితే, కుర్రోళ్ళు అయితే నార్మల్గా టాటా మ్యాజిక్లు, బుల్వాస్ అలాంటివి ఎక్కేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బస్సులన్నీ ఇక్కడ ఆపేస్తున్నారు కదా, ఎన్ని నెలల నుండి ఈ సమస్య? జూలై లాస్ట్ వీక్ నుంచి నడుస్తున్నామండి. మాకు ఎటు ఇది అవ్వట్లేదు. మాకు త్వరగా అవుతే మేము స్టూడెంట్స్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతామండి. ఇది ప్రాసెస్ అనేది ఎటు కదలలేదు. నవంబర్ 1st వీక్ అయితే మాకు వచ్చింది. ఇది ఓపెన్ చేస్తామని. ఇంకా బ్రిడ్జ్ ఎలాగ ఉంటుంది, స్టూడెంట్స్ నడడానికి అందరికీ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మాకు ఏదైనా ఒక సొల్యూషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఎక్కడ వరకు, ఎన్ని కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తుంది మీకు? 2 kilometers అండి. నడవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ ప్రాబ్లం అనేది అర్థం చేసుకుని ఫాస్ట్గా ఇది మూవ్ అప్ చేస్తే స్టూడెంట్స్కి బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తున్నాను. ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఎవరైనా కలెక్టరేట్కి కానీ ఈ విషయాన్ని ఎవరైనా తీసుకెళ్లారు? మీ కాలేజీ యాజమాన్యం కానీ, మీరు స్టూడెంట్స్ కానీ? ఎవరు తీసుకెళ్ళలేదండి అసలు. ఇది బ్రిడ్జ్ అనేది ఇంకా కంటిన్యూగా అయిపోతుంది. మేము నట్టమే సరిపోతుందండి 3.5 months నుంచి. మాకు ఎటు కదలలేదు. అంటే ఈ బ్రిడ్జి ఎంట్రన్స్లో మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాయి స్కూల్ యాజమాన్య బస్సులన్నీ కూడా? అవునండి, ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి మేమే నడవడం అండి. మాకంటూ ఒక సెక్యూరిటీ కూడా ఏం లేదు. మేము జస్ట్ అనేది నడుస్తూనే ఉంటున్నాం. డైలీ ఇదే 3.5 months నుంచి అయిపోతుంది. మాకు ఇంకేమీ లేదండి. మా ఛానల్ ద్వారా ఎవరికైనా అధికారులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. త్వరగా అనేది మూవ్ అప్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కొంచెం ఫాస్ట్గా చేసేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వరకు కూడా బస్సులో ప్రైవేట్ బస్సులా లేకపోతే కాలేజ్ బస్సు? అంటే ఆ బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ దాకా అక్కడ మేము మా కాలేజ్ బస్సులో వస్తున్నాము. ఇక్కడ నుంచి మా కాలేజ్ స్ట్రెంత్ అనేది బాగా పెరగడం వల్ల తర్వాత ట్రావెల్స్ బస్సులు అనేవి రెంట్కి తీసుకుని వేస్తున్నారండి. అక్కడ నుంచి 3 members అలా సీట్కి అడ్జస్ట్ అయితే అలా ఉన్నాం. సో త్వరగా ఫినిష్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే డైలీ 2.5 kilometers మార్నింగ్ ఈవినింగ్ 4 kilometers నడవడం అంటే స్టూడెంట్స్కి ఇబ్బందే కదా. ఎండల్లో వర్షంలో తడుచు
అండ్ మా ఎంసీఏ కూడా కంప్లీట్ అయిపోతుంది. మా ఎంసీఏ కంప్లీట్ అయ్యే లోపల బ్రిడ్జ్ చేస్తారని అనుకుంటున్నాం. మరి ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఎలా మరి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అంటే మీరు ఇంటికి వెళ్ళే సమయంలో పర్వాలేదు, మరి మార్నింగ్ ఉదయం కాలేజీకి వెళ్ళే టైంలో ఎలా ఉంటుంది, ఏదైనా వర్షం పడే సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? అంటే కొంతమంది ఆటోస్ అందరికీ ఉండవు కదండి. ఆటోస్ దొరికిన వాళ్ళకి వాళ్ళు ఎక్కేసి వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళు నడుచుకొని వస్తున్నారు అలా. అంటే ఆటోలు అంటే వాళ్ళేమో కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే గవర్నమెంట్ ఏమైనా అరేంజ్ చేస్తుందా? లేదండి, మా మనీతోనే మేము పెట్టుకుంటున్నాం. ఆటో అందరికీ దొరకదు, దొరికిన వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కాలనుకునే వాళ్ళు, మిగిలిన వాళ్ళు నడుచుకుని వెళ్తున్నారు. ఇది స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే 5 నెలలుగా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, మాకు కాలేజీ యాజమాన్యము చెప్పాము, యాజమాన్యం స్పందించి వెంటనే బస్సులు అయితే మాకు ఏర్పాటు చేశారు, కానీ బ్రిడ్జిపై కాలినడకైతే మాకు తప్పట్లేదు. కొంతమంది మగవాళ్ళు అయితే ఆటోలు అవి ఎక్కి వెళ్ళిపోతున్నారు, కానీ లేడీస్గా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలామంది అమ్మాయిలు అయితే కూడా వాళ్ళ ఇబ్బందులు అయితే చెప్తున్నారు. అధికారులు వెంటనే దీని మీద స్పందించి త్వరగా ఈ మరమ్మతులు, బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులు అయితే వెంటనే చేసి వాహనాలకు అందరికీ కూడా క్లియరెన్స్ ఇవ్వాలని విద్యార్థులు అయితే కానీ ప్రయాణికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో ఇట్స్ యూటీవీ, సాయిరాం, పశ్చిమ గోదావరి జిల్లా, చించినాడ.